ఉమ్. అంటే ఆయన అన్నది వైనాట్లును గొడ్డల పోట్లు అంటే ఆ, అక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడడం అనేది అది రాజకీయమా? నేను అనేది అది 10 ఏళ్ళు ఏముంది అందులో దాటేసింది రాజకీయం దాదాపుగా. కొత్తగా చేసేది ఏంటి పదే అంటున్నా. నాకు తెలియక 10 ఏళ్ళు. అడుగుతాను ఇప్పుడు. బాబాయ్ చంపాడు, ఇప్పటికే అదే మొక్క ఉమ్, మాట్లాడుతున్నారు. జగన్ ఉమ్, చంపాడా లేదని ఉమ్, మళ్ళీ మీరే చెప్తున్నారు కదా. ఉమ్. మీరు పెట్టిన సిబిఐ కదా చెప్పింది జగన్కి అవును, సంబంధం లేదని. అవును. అవినాష్ రెడ్డిని కూడా అందులో సాక్ష్యాలు తారుమారు కిందనే పెట్టింది కదా. ఉమ్, ఇంకేముంది అందులో? ఉమ్, అక్కడ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లోనే ఉంది కదా ఉమ్. బేసిక్ గా. అవును. దాంట్లో వీళ్ళు మెన్షన్ చేసుకొచ్చింది ఆ రామ్ సింగ్ విచారణ తప్పించి ఏం తేల్చారు ఇప్పుడు? ఉమ్, అక్కడ ప్రజలు అదే వివేకానంద రెడ్డి కూతురే కదా కడప అంతా తిరిగి వచ్చింది. ఉమ్. అదే రాజశేఖర రెడ్డి కూతురే కదా కడపలో ఎంపీగా పోటీ చేసింది. అవును. మరి ఓడగొట్టారుగా. అక్కడ ఉమ్, ప్రజలు మరి ఏమని తీర్పు ఇచ్చారు? తెలిపోయింది కదా అక్కడ. ఉమ్. ఇంకేం చెప్తారు ఇక అందులో అవును. బేసిక్ గా? ఉమ్. సరిగ్గా కౌంటర్ చేసుకోగలిగిందా మహానాడులో జగన్ మీద చేసిన విమర్శల్ని, వైసీపీ మీద వాళ్ళు సంధించిన ఈ అస్త్రాలన్నింటినీ వైసీపీ సరిగ్గా కౌంటర్ చేసుకోగలిగిందా సార్? ఏముంటది కౌంటర్ చేసుకోవడానికి? ఇప్పుడు వాళ్ళ విమర్శ వాళ్ళది, వీళ్ళ విమర్శ వీళ్ళది. వాళ్ళు ఉమ్, ప్రసంగిస్తారు, వీళ్ళు దానికి రివర్సు. ఉమ్, ఇదివరకటి రోజుల్లో ఒక సంస్కారయుతమైనటువంటి బాధ్యతాయుతమైనది ఉండేది. ఉమ్, ఏదైనా అన్నప్పుడు దానికి ఆధారాలు చూపెట్టడం, దానికి కౌంటర్గా ఆధారాలు చూపెట్టడం, దానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ మీడియాలో.